పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుండి 58వ వచనం వరకు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనం భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగినే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లుగాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానము ఇచ్చెను. ప్రియమైన సహోదరి సహోదరులరా, పరిశుద్ధమైన సమయంలో మన యొక్క శిరములు ఉంచి కళ్ళను మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా మమ్మలను మీ యొక్క రెక్కల నీడలో మీ యొక్క సన్నిధిలో ప్రభువా కాచి కాపాడని మీకు వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. మీ యొక్క కృపా అనుగ్రహం మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభువా, ఈ క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డపై మీ దివ్య ఆశీర్వాదములను మీ పరిశుద్ధాత్మ కృపా అనుగ్రహంతో నింపండి. ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తున్న దీవించండి. మేమందరం కూడా ప్రభువా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనమందరము కూడా యావత్ శ్రీ సభతో కలిసి దివ్య సప్రసాద మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. లేదా యేసుక్రీస్తు ప్రభుని దివ్య శరీర రక్తముల మహోత్సవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనిషి జీవించడానికి గాలి ఎంత అవసరమో అదే విధముగా మన క్రైస్తవ విశ్వాస జీవితానికి దివ్య సప్రసాదము కూడా అంతే అవసరం. ఈ లోకములో భౌతికముగా
శారీరకముగా మనం దృఢంగా ఉండడానికి ఆహారము ఎంత అవసరంగా ఉంటుందో, ఒక క్రైస్తవ బిడ్డ ఆత్మీయంగా ఎదుగుటకు, ఆత్మలో ఫలించుటకు, ప్రభువుని యందు ఎదుగుటకు దివ్య సప్రసాదము కూడా అంతే అవసరం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దివ్య సప్రసాద పండుగ అనేది, ఈ ప్రభుని దివ్య రక్తముల మహోత్సవం అనేది మన క్రైస్తవ విశ్వాస జీవితానికి ఒక ఆయుపట్టు లాంటిది, ఒక కేంద్ర బిందువు లాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాద నాదుని పట్ల మనం అచంచలమైన విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ ఆ ప్రభుని రక్తాలను మనము స్వీకరించిన ప్రతిసారి కూడా మనలో, మన హృదయములో, మన జీవితంలో ఎన్నెన్నో గొప్ప మహిమలు, అద్భుత కార్యములు, స్వస్థతలు, ఎన్నో గొప్ప కార్యములు అనునిత్యం కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని దివ్య రక్తాలను మనం స్వీకరించిన ప్రతిసారి కూడా ఆ దేవాది దేవుడు మన హృదయంలోనికి, మన జీవితంలోనికి వేంచేయుచున్నారు. కాబట్టి ఈ రోజున మనందరికీ ఎంతో సంతోషం, ఈరోజు మనందరికీ ఎంతో ఆనందం. ఎందుకంటే సాక్షాత్తు మనము ఆ ప్రభుని దివ్య రక్తాలను అనుదినము దీవబలి పూజ ద్వారా, లేదా ప్రతి ఆదివారం జరిగే పరిశుద్ధ దీవబలి పూజ ద్వారా ప్రభుని దివ్య రక్తాలను మనం స్వీకరిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులరా, మొట్టమొదటిగా ఈ పండుగ యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని పాత నిబంధన ఆధారముగా మనం చేసుకొని నూతన నిబంధన వరకు మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. యూదులకు వారి జీవితంలో 3 ప్రధానమైన పండుగలు ఉన్నాయి. ప్రతి యూదుడు కూడా ఈ 3 ప్రధానమైన పండుగలకు పవిత్ర స్థలమైనటువంటి యెరూషలేము పట్టణమునకు వారు అక్కడికి వెళ్ళాలి. ఏమిటి ఆ 3 ప్రధానమైన పండుగలు అనగా, పాస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, దివ్య సప్రసాద పండుగ. ప్రియమైన సహోదరి సహోదరురా, మరి ఈ 3 కూడా చాలా ప్రధానమైన పండుగలు. మొదటిలో ఈ 3 వ్యవసాయ సంబంధమైనవి. అయితే కాలక్రమేణా ఇజ్రాయేలు ప్రజలు తమ రక్షణ చరిత్రకు ఈ 3 పండుగలను వారు అన్వయం చేసుకున్నారు. ఏ విధంగా అంటే, పాస్కా పండుగను మరి ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో కృంగి నశించిపోతున్న సమయంలో దేవుడు మోషే నాయకుని ద్వారా ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా బయటికి తీసుకువచ్చిన రక్షణ ఘట్టానికి చిహ్నముగా, ఎడారిలో వారు నడిపించకపోవడానికి, మరి వాగ్దాన భూమికి, మరి దేవుడు చెప్పిన ప్రాంతాన్ని నడిపించిన చిహ్నముగా, ఐగుప్తు బానిసత్వం విడుదలకు చిహ్నముగా వీరు పాస్కా పండుగను అనగా దాటిపోవుట, ఐగుప్తు బానిసత్వములో కృంగి నశించిపోతున్న ఇజ్రాయేలు ప్రజలు వారు విముక్తిని పొందుకొని, స్వేచ్ఛను పొందుకొని వారు వెళ్తూ ఉన్నారు. రెండవది పెంతెకోస్తు పండుగ. ఏ విధముగా ఈ పెంతెకోస్తు పండుగను, వ్యవసాయ సంబంధమైన ఈ పండుగను రక్షణ చతురకు అన్వయం చేసుకున్నారంటే, ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఇజ్రాయేలు ప్రజలకు దేవాది దేవుడు మోషే నాయకుని ద్వారా సీనాయి పర్వతం వద్ద 10 ఆజ్ఞలకు ఇచ్చిన రక్షణ సూచన ఘట్టముగా ఈ యొక్క పండుగను, పెంతెకోస్తు పండుగను మరి వారు అన్వయం చేసుకోవడం జరిగినది. అక్కడ సీనాయి పర్వతం వద్ద మోషే నాయకునికి యావే దేవుడు 10 ఆజ్ఞలను మరి ఇచ్చి ఉన్నారు. అదేవిధముగా మనం ఈరోజు జరుపుకున్న పండుగ దివ్య సప్రసాద మహోత్సవం. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఇజ్రాయేలు ప్రజలు ఈ యొక్క వ్యవసాయ సంబంధమైన పండుగ అయినటువంటి రక్షణ చతురకు అన్వయం చేసుకుంటూ, మరి పండిన పంటలో, గోధుమ పంటలో ఉన్న ప్రథమ ఫలాన్ని మరి దేవునికి కానుక సమర్పిస్తూ ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో గుడారాలు నిర్మించుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడు వారి జీవితంలో చేసిన అనేక మేలుకు కృతజ్ఞతగా పండిన ఈ గోధుమ పంటలో ప్రథమ ఫలాన్ని దేవునికి సమర్పించుకుంటూ వారు 8 రోజుల పాటు ఎడారిలో గుడారాలు నిర్మించుకొని ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరురా, మరి ఈ యొక్క 3 పండుగలు ప్రతి ఒక్క ఇజ్రాయేలుడు కూడా యెరూషలేము పవిత్ర పట్టణానికి వెళ్ళి
మరి చేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు మనం చేసుకునే యొక్క పండుగను మరి యొక్క చారిత్రక ఆధారంగా అర్థం చేసుకొని నూతన నిబంధనలో మనం ధ్యానించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 26 వచనంలో మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు దివ్య సప్రసాద స్థాపన, ప్రభు దివ్య సప్రసాద స్థాపనను మనం ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. మరి అన్నాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, శిష్యుల పాదాలు, మరి యేసయ్య శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క కడరాత్రి భోజన సమయంలో శిష్యుల పాదములు కడిగి గురుత్వాన్ని స్థాపించి దివ్య సప్రసాదాన్ని స్థాపించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మరి 3 ముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. కడరాత్రి భోజనములో యేసుక్రీస్తు ప్రభు గురుత్వ స్థాపించి మరి ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని మరి స్థాపించడం ద్వారా 3 ముఖ్యమైన కారణాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఒకటి, మన ఆత్మకు దివ్య భోజనం ఉండకు, మనతో వాసము చేయుటకు, తన మరణాన్ని జ్ఞాపక పరుచుకొండకు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ 3 ముఖ్య కార్యములు మన ఆత్మలకు దివ్య భోజనం ఉండకు, మనతో వాసము చేయుటకు, తన మరణాన్ని జ్ఞాపకము చేసుకున్న కొరకు యేసుక్రీస్తు ప్రభు మరి ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క పండుగను మరి కడరాత్రి భోజన సమయంలో తర్వాత మరి గురుత్వ స్థాపన, దివ్య సప్రసాద స్థాపన అయిపోయిన తర్వాత ప్రభు శిలువ శ్రమలను పొందబోతున్నారు. కాబట్టి అటువంటి సమయంలో మనం ఈ యొక్క మరి ప్రభు బాధలను, శ్రమలను, హింసలను సర్వమానవాళి కోసం అనుభవించబోతున్నారు. కాబట్టి మరి ఈ యొక్క పండుగను ఆ రోజు కాకుండా ప్రత్యేకముగా తల్లి అయిన శ్రీ సభ దివ్య సప్రసాదం పట్ల మనం విశ్వాసాన్ని, భక్తిని మనం కనబరచడానికి ప్రత్యేక విధముగా మరి ఈ రోజున ఈ యొక్క పండుగను అనగా పెంతుకోస్తు మహోత్సవము తరువాత ప్రియమైన సహోదరి సహోదరురా, మరి త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం తరువాత మరి ఈ రోజున మనం ఈ దివ్య సప్రసాద మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అనగా ఈ పాస్కా కాలంలో ఈ వరుసగా యేసుక్రీస్తు ప్రభుని యొక్క మోక్షారోహణం, తర్వాత పెంతెకోస్తు పండుగ, తర్వాత త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం, మళ్ళీ తర్వాత ఈరోజు మనం జరుపుకున్న ఈ దివ్య సప్రసాద మహోత్సవం. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరురా, మరి మనమందరము కూడా ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ దివ్య సప్రసాదమును మరి కడరాత్రి భోజన సమయంలో స్థాపించి శిష్యులకు మరి తెలియజేసి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరురా, అదే మనం ధ్యానం చేస్తున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 24 వచనంలో, వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీన్ని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తర్వాత ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము.
ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి మనమందరము కూడా ధ్యానము చేసుకుని ఉన్నాం. ప్రభుని యొక్క మరి కడరాత్రి భోజన సమయంలో తన యొక్క శిష్యులతో మరి ప్రభు పలికిన మాటలు మనము ప్రతి దివ్య బలి పూజలో కూడా మనము చేసుకుంటూ ఉన్నాం. సాక్షాత్తు మరి గురువు ఈ యొక్క దివ్య బలి పూజలు సమర్పించడం ప్రతిసారి కూడా మరి ఆ యొక్క ప్రభువు చెప్పిన మాటను మనం మనము చేసుకుంటూ మరి ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని మనం ఇక్కడ స్వీకరిస్తూ ఉన్నాం, గౌరవ మర్యాదలతో, భక్తి భావముతో. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈ పరిశుద్ధమైన ఈ యొక్క పండుగ రోజున మనం గుర్తుంచుకోవాలి, దివ్య సప్రసాదము మరి సాక్షాత్తు దేవుని స్థానములో, ప్రభువుని స్థానములో ఉన్న గురువు తన యొక్క సాధారణమైన అభిషేకపు హస్తముల ద్వారా సాధారణమైన అప్పమును, ద్రాక్ష రసమును యేసుక్రీస్తు ప్రభుని యొక్క దివ్య రక్తములుగా అభిషేకింపబడిన గురువుల హస్తము ద్వారా మరి జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, సామాన్యంగా అయితే ఒక తల్లి తన ప్రియమైన కుమారుడికి లేదా కుమార్తెకు ఒక 4-5 సంవత్సరాలు వచ్చేదాకా వారు గోరుముద్దలతో అన్నం తింటూ అన్నం పెడుతూ ఉంటారు. కానీ ఒకే ఒక గురువు మాత్రమే సాధారణమైన అప్ప ద్రాక్ష రసమును యేసుక్రీస్తు ప్రభుని యొక్క దివ్య రక్తములుగా అభిషేకింపబడిన హస్తముల ద్వారా ప్రభుని దివ్య రక్తములుగా మారుస్తూ తన తుది శ్వాస వరకు, తన చివరి గడియ వరకు, తన మరణము వరకు తన యొక్క విశ్వాసులకు, తన ప్రజలకు తన యొక్క హస్తముల ద్వారా ప్రభుని రక్తమును పంచుతున్నారు. ఎంత గొప్ప మహత్తరమైన భాగ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా! అది కేవలం గురువుకు మాత్రమే ఆ అభిషేక వరం అనేది ఇవ్వబడినది. సాక్షాత్తు ప్రభువుని యొక్క తన హస్తముల ద్వారా ప్రభువుని యొక్క మరి దివ్య రక్తములను తన యొక్క విశ్వాసులకు అనుదినము కూడా అందిస్తూ ఉన్నారు. మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మరి కడరాత్రి భోజన సమయంలో చేసిన దాన్ని మనం ప్రతి దివ్య బలి పూజలో కూడా మనము చేసుకున్నాం, నెట్టిపరుచుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరా, అందుకే 3 ప్రధానమైన కారణములను ఎప్పుడు మర్చిపోకూడదు. మన ఆత్మకు దివ్య భోజనం ఉండకు, మనతో వాసము చేయుటకు, తన మరణమును జ్ఞాపకపరచుటకు యేసుక్రీస్తు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, మరి దివ్య సప్రసాదం అనగానేమి? కథోలిక శ్రీసభ సత్యోపదేశ సంక్షేమంలో మనమందరం కూడా మనం నేర్చుకున్న చిన్నప్పటి నుంచి కూడా గోధుమ అప్పం యొక్కయు ద్రాక్షరసం యొక్కయు గుణములలో జయసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరం, దివ్య రక్తం, దేవ స్వభావం వేం చేసి ఉండు దేవద్రవ్యానుమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సునాయాసనముగా మనము కంఠాపాఠముగా మనం చెబుతున్నాం. కానీ ఈ దివ్య సప్రసాదాన్ని మనము స్వీకరిస్తున్నప్పుడు విశ్వాసముతో, భక్తిభావముతో, యోగ్యమైన మనసులతో, పరిశుద్ధమైన హృదయములతో, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభుని దివ్య రక్తములను స్వీకరిస్తున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తూ, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించేవాడు ఎన్నడూ దప్పిగొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును, నేను అతన్ని అంతిమ దినమున లేపుదును. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసముతో, భక్తిభావముతో మనం ఎప్పుడైతే ప్రభుని రక్తములను భుజించి తన రక్తమును పానము చేయువాడు అనగా మనం అందరము కూడా మరి ప్రభుని దివ్య రక్తమును మనము భక్తి మర్యాదలతో, గౌరవ ప్రవర్తనతో, పరిశుద్ధమైన హృదయములతో ఆయుధపడి మనం ఎప్పుడైతే ప్రభుని దివ్య రక్తం స్వీకరిస్తామో ఖచ్చితంగా స్వీకరించడం ద్వారా మనకు నిత్య జీవితాన్ని
ప్రభు దయచేస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము దివ్య సప్రసాదం పట్ల ఎప్పుడు కూడా భక్తిని మనం కనపరుస్తూ ఉండాలి. అదే విధముగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పునీత పౌలు భక్తుడు కొరింథీయులు రాసిన మొదటి లేఖ 11:27 అయోగ్యముగా ఎవరైనను ప్రభుని దివ్య రక్తమును స్వీకరించిన ఎడలా, ప్రియమైన సహోదరి సహోదరా, మనం వాక్యంలో చాలా స్పష్టంగా మనకు తెలియజేయడం జరుగుతుంది. కనుక అయోగ్యముగా ప్రభు రొట్టెను ఎవరైనను తినినను లేక ఆయన పాత్రను త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. కనుక ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి త్రాగవలెను. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అయోగ్యముగా అనగా చావైన పాపముతో ఉండి మనము ప్రభుని యొక్క దివ్య రక్తాన్ని మనం స్వీకరించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానస్థానముతో ప్రారంభమైన క్రైస్తవ జీవితాన్ని మరి దివ్య సప్రసాదం మనల్ని మరింతగా బలముగా పెంపొందిస్తుంది. జ్ఞానస్థానముతో ప్రారంభమైన మన క్రైస్తవ జీవితాన్ని ఈ పరిశుద్ధమైన దివ్య సప్రసాదము స్వీకరించడం ద్వారా, ఈ దివ్య సప్రసాద దివ్య సంస్కారం ద్వారా మన జీవితం ఇంకా పటిష్టముగా బలముగా తయారవుతూ ఉంది. మరి 13వ శతాబ్దంలో ఈ దివ్య సప్రసాద పండుగను మనం మరి తల్లి అయిన శ్రీసభలు నెలకొల్పి ఉన్నారు. మరి అప్పటి నుంచి ఈ దివ్య సప్రసాద పండుగతో పాటు దివ్య సప్రసాద ఆరాధన, మరి సప్రసాద ఆశీర్వాదం, అదేవిధంగా ప్రదక్షిణలు, అదేవిధంగా 40 గంటల ఆరాధనలు వంటి కొన్ని మరి భక్తి పద్ధతులు ఆ యొక్క 11వ శతాబ్దం నుండి ప్రారంభమై ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన యొక్క విచారణలు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క దివ్య సప్రసాద మరి మహోత్సవం రోజున సాయంకాల సమయంలో విశ్వాసులు మరి దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మరి దివ్య సప్రసాద ప్రదక్షిణ గురువు ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి దివ్య సప్రసాదాన్ని మరి పట్టుకొని ప్రదక్షిణగా మరి వెళుతూ ఒక 3 ప్రత్యేకమైన మరి స్థలములు మరి ఉంచుతూ ఈ 3 ప్రత్యేకమైన స్థలములలో దివ్య సప్రసాద స్థాపన చేసి ప్రత్యేకమైన ప్రార్థనలు మనము ఈ యొక్క పండుగ రోజున మరి నిర్వహిస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఇవన్నీ చేస్తున్న మనము ఆత్మీయ జీవితంలో ఒకటి మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రభు స్థాపించిన ఈ దివ్య సప్రసాదమును మనము ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా ప్రభుని దివ్య శరత్తును స్వీకరిస్తూ ఉన్నాం. అయితే మనలో ఈ మార్పు అనేది రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం మనము ఈ ప్రభుని దివ్య శరత్తును స్వీకరిస్తే సరిపోదు. స్వీకరించిన మనము ప్రభువులాగా మరి ప్రభువు నడిచిన మరి మార్గములో ప్రభువులాగా జీవిస్తూ మనమందరము కూడా ఒక మంచి బిడ్డలుగా సుమాత్రికమైన క్రైస్తవ జీవితాన్ని మనం అవలంబించాలి. అప్పుడే మనము దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా ఒక మంచి బిడ్డలుగా మనము మారగలం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దివ్య సప్రసాదము ప్రభుని దివ్య శరత్తును స్వీకరించి నీ హృదయంలో ఇక నువ్వు చెడు జీవితాన్ని జీవిస్తూ అనకూడని మాటలు అంటూ నీ యొక్క పొరుగు వారిని, ఇరుగు పొరుగు వారిని, కుటుంబ సభ్యులను నువ్వు బాధపెడుతూ ఉంటే నువ్వు ప్రభువునికి మరి అఘోరపరచడం లేదా? నీవు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించడం లేదా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. దివ్యబలి పూజలో పాల్గొని చక్కగా మరి పాటలు పాడి చక్కగా మరి జపములు చెప్పి మరి ఎంతో మంచిగా దివ్యబలి పూజలో పాల్గొంటూ ప్రభువుని శరత్తును స్వీకరించి బయటకు వచ్చి మరి మనుషులని అనకూడని మాటలతో మరి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మనం దేవునికి వ్యతిరేకంగా జీవించడం లేదా? ఈరోజు మనలో మార్పు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య మరి ఎంతోమంది జీవితాల్లో మరి వచ్చినప్పుడు మరి జక్కయ్య జీవితాన్ని చూసినట్లయితే మరి ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభు మరి జక్కని కలిశారో జక్కయ్య తన జీవితంలో మరి అప్పటిదాకా మరి అన్యాయముగా
ఎక్కువగా మరి సుంకపు వసూలు చేస్తున్న జక్కయ్య తన జీవితాన్ని మార్చుకొని ప్రభుని దివ్య దర్శనం ద్వారా ఎప్పుడైతే ప్రభు తన జీవితంలోకి వచ్చారో అప్పుడైతే అక్కడ చెడు జీవితాన్ని జీవిస్తున్న జక్కయ్య ఓ మంచి జీవితాన్ని మరి జీవించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అలా ఎంతోమంది జీవితాల్లో ప్రభువు వచ్చినప్పుడు వారందరూ కూడా వారి జీవితాల్లో ఒక మంచి మార్పు కలిగి వారందరూ కూడా ప్రభుని అనుసరించారు. ప్రియమైన దేవుని బిడ్డ, సాక్షాత్తు నీవు నేను ఆ ప్రభుని దివ్య రక్తాన్ని స్వీకరించడం ద్వారా ప్రభునే మన హృదయంలోనికి ఆహ్వానించుకున్నాం. మరి ప్రభువు మన హృదయంలోనికి వస్తూ ఉన్నప్పుడు ఇంకెంత భక్తి భావముతో, ఇంకెంత మరి గౌరవ మర్యాదలతో మనం జీవిస్తూ ఉండాలి. సాక్షాత్తు మనం ఆ ప్రభుని స్వీకరిస్తున్నామంటే ప్రభువు మన హృదయంలోనికి వస్తున్నారు, ప్రభువు మనతో మరి జీవించడానికి వస్తున్నారు, మనము ప్రభువుతో మరి కలిసి ఉంటూ ఉన్నాం. కాబట్టి మరి ఇక్కడ మనం గుర్తుంచుకోవలసినది, ప్రభుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం జీవించకుండా ప్రభునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి మనం ప్రీతిపాత్రమైన బిడ్డలుగా జీవించుదాం. దివ్య సప్రసన్నాథుని పట్ల అచంచలమైన భక్తి భావాన్ని, గౌరవాన్ని కనబరుస్తూ దివ్య సప్రసాదాన్ని మనము భక్తి శ్రద్ధలతో, గౌరవ మర్యాదలతో స్వీకరించుదాం. తద్వారా దేవాదిదేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడుతూ మన ఆత్మలకు మరి దివ్య భోజ్యముగా ఉంటూ మనలందరినీ కూడా తన యొక్క కృపతో, తన యొక్క దివ్య ఆశీర్వాదములతో దేవాదేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.